వారణాసి మూవీ నుంచి అయితే ఒక బ్యూటిఫుల్ బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. షూటింగ్ అయితే ఏ వరకు వచ్చింది అది అయితే క్లారిటీ అయితే మనకైతే ఫుల్ అయితే వచ్చేసింది. ఇక మ్యాసివ్ అయితే ఉండబోతుందని అయితే అర్థమవుతుంది. ఈ వీడియోకి అయితే లైక్ చేసుకోండి. మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే ఇదైతే మెయిన్గా అయితే మూవీ నుంచి అయితే అఫీషియల్ అయితే అప్డేట్ అయితే వచ్చేసింది. ఇదైతే రూమర్ కాదు. మనకైతే ఇప్పుడైతే మెయిన్గా అయితే కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ అలాగే మెయిన్ పోర్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మెయిన్గా అయితే మూవీలో అయితే ఇంకా కొంత పార్ట్ అయితే రిమైన్గా ఉంది. అదైతే మనకైతే సెప్టెంబర్ ఎండ్ ఆర్ అక్టోబర్ ఫస్ట్ వీక్ వరకు అయితే కంప్లీట్ అయిపోతుందని అయితే మనకైతే అఫీషియల్ అయితే తెలియచేశారు. ఇప్పుడైతే చూడండి మరి అయితే బిగ్ స్కేల్ అయితే రాబోతుంది. అండ్ రీసెంట్గానే మనకైతే ఒక 94 to 95 టేక్స్ అయితే తీసుకున్నాడు. ఒక్క టేక్ అయితే తెలిసిందే. పృథ్వీరాజ్ గారు అయితే చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలో. అయితే మరి రాజమౌళి గారు అయితే ఏం చెక్కుతున్నారో మరి ఆ రేంజ్లో అయితే చూడాలి. మరి ఒక పోర్షన్కి అయితే అన్ని టెక్స్ అంటే వేరేలో అని చెప్పాలి. మనకైతే ఎంత డెడికేషన్తో అయితే వర్క్ చేస్తారో తెలిసింది మనకైతే. చూడాలి మరి అయితే ఏ రేంజ్లో అయితే ఉండబోతుందో అయితే అర్థమవుతుంది. అండ్ ఇన్స్టాలో రీసెంట్గా స్టోరీ కూడా పెట్టడం జరిగింది. తినైతే మనకైతే తెలిసి ఉంటే యోగేష్ యాదవ్ తనైతే ఒక అసిస్టెంట్ డైరెక్టర్. మనకైతే ఇంత టాల్ మ్యాన్ అయితే ఎందుకు పట్టుకున్నారంటే చాలామంది అయితే హనుమంతుడి రోల్లో అయితే ప్లే చేయబోతున్నారు అయితే అంటున్నారు. చూడాలి మరి అసలు ఏం క్యారెక్టర్ అయితే ప్లే చేయబోతున్నాడో తెలియదు, కానీ తనైతే మూవీలో అయితే ఉండబోతున్నాడైతే అర్థమవుతుంది. మరి రాజమౌళి గారు అయితే ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే ఇవ్వబోతున్నాడైతే అర్థమవుతుంది. ఒక బిగ్ స్కేల్ అయితే మనమైతే ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాం. ఇక April 7th అయితే థియేటర్లో అయితే ఇక ఐమాక్స్ కూడా హైదరాబాద్లో అయితే బ్యాక్ అయితే వచ్చేసింది. అదైతే అందరికి తెలిసిన విషయమే. ఇక మూవీ కోసం అయితే అందరైతే ఈగర్లు అయితే వెయిట్ చేస్తున్నారు. ఇక మూవీలో అయితే మెయిన్ పోర్షన్ అయితే కంప్లీట్ అయితే చేయడం జరిగింది. ఇక మనకైతే ఇంకా కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ వరకు అయితే అదైతే సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ తర్వాత అయితే చేస్తారు. ఇక మూవీ నుంచి అయితే గట్టిగా ప్రమోషన్ చేసి అయితే ఇక April 7th అయితే మనకైతే తెలిసిందే ఏ రేంజ్లో అయితే ఉండబోతుందో. నేనైతే మూవీ కోసం అయితే ఈగర్లు అయితే వెయిట్ చేస్తున్నా. ఇక తెలిసిందే రాజమౌళి గారు అయితే ప్రమోషన్ కానివ్వండి ఏ రేంజ్లో అయితే చేస్తారో తెలిసిందే. అండ్ మీరేమంటారో కామెంట్ చేయండి. వీడియోకి అయితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మామ.